వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ బాపట్ల బెత్తని కాలనీలో ఉన్న వారందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకించి మణిమ్మ గారు వారి యొక్క కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు. తల్లిగారు నాకు కొన్ని సంవత్సరాల నుంచి పరిచయము. మునిస్వామి గారు కూడా పరిచయం, కానీ అంతగా లేదు. ఏదేదైనప్పటికీ వారు ఈ గృహంలో ఉన్న వారిని, కుటుంబాన్ని, రక్త సంబంధికుల్ని, బంధువులందరిని కూడా విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళాడని మనం అందరం కూడా విశ్వసిద్దాం. కొద్ది నిమిషాలు నాకు ఇచ్చినటువంటి సమయంలో కొన్ని మాటలు, దేవుని మాటలు తెలియపరిచి నేను ముగిస్తాను. మంచిది. మనందరికీ తెలిసినటువంటి వాక్యము ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయము 13వ వచనంలో కొన్ని మాటలు ఉన్నవి. అవి ధ్యానం చేసి ఈ సమయాన్ని నేను ముగిస్తాను. అంతటా ఇప్పుడు నుండి మృతి నందినటువంటి మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పుట వింటిని. చాలమా మళ్ళీ చదువు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవం గల యేసయ్య, జీవాధిపతి తండ్రికి స్తోత్రాలు. ప్రభువా, అయ్యా మునిస్వామి గారి యొక్క జ్ఞాపకార్థ కూడికలో ప్రభువా, నా తండ్రినైనా ఈ సమయంలో ఈ మాటలనైనా వినిపించడానికి నువ్వు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు కుటుంబ సభ్యులకు కూడా నా ప్రభువా, అయా కుటుంబానికి కూడా నువ్వు ఆదరణ ఓదార్పు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నావు. చేరువచ్చిన వారందరితో నువ్వు మాట్లాడమని యేసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. మునిస్వామి గారి గురించి చెప్పారు దేవుని సేవకులు. మంచిదే. నేను కూడా ఇక్కడ విన్నాను ఆయన గారి గురించి. ఈ కాలనీ కోసం చాలా ప్రయాసపడి చాలా ఇల్లు కట్టించాడు. ఇక్కడ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, తదుపరి వారికి అందినటువంటి పదవులు కూడా ఇక్కడ చేసి చాలా మంది కోసం సహాయకరులుగా ఉండి ఆయన కాలాన్ని గతించిపోయినప్పటికీ పిల్లరా, మనం ఇప్పుడు ఏమి చేసినా ఇక్కడ మునిస్వామి గారికి తెలిసిద్దా? తెలీదు. కనుక వారికి ఏమీ తెలియదు కనుక వారి కుటుంబానికి, వారి భార్యకి, బిడ్డలకి, మనవ సంతానానికి చేరొచ్చిన ఈ మీ అందరికీ, మనందరికి కూడా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నవి. అవునా? అంతటా ప్రభునందు మృతులైనటువంటి మృతులు ధన్యులు. ఎప్పటి నుండి? ఇప్పుడు నుండి. అంటే ఇప్పుడు చనిపోయిన వారందరూ కూడా ధన్యులే. ఎలా ధన్యులంటే ప్రభువుని నమ్ముకొని ఉంటే మాత్రమే ధన్యులు. నమ్ముకోకుండా చనిపోతే మాత్రం ధన్యత కాదు. 100%. దేవుని నమ్ముకోకుండా చనిపోతే మాత్రం ప్రయోజనం మాత్రం లేదు. ప్రభునందు ఉండి చనిపోతే మాత్రమే ధన్యులని వాక్యము తేటగా తెలియపరుస్తూ ఉన్నది. మరొకసారి ఆ మాట చదవమ్మా. అంతటా ఇప్పుడు నుండి మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వీటిని. నిజమే, వారు తమ ప్రయాసాలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని. చాలు, ఆత్మ చెప్తున్నారు. వారి క్రియలు వారి వెంట పోవును. ప్రభునందుండి మృతి నొందితే ధన్యులని వాక్యం ఉన్నది. వెంటనే ఇంకో మాట ఏముందంటే వారి క్రియలు వారి వెంట పోవును. మనం అనుకుంటాము మనం మారు మనసు పొందాము, బాప్తీసం పొందాము, ఆదివారం వస్తే దేవుని సన్నిధికి వెళ్తాము, మిగతా కూడికలు ఏ కూడికలైనా పాల్గొంటాము, పాస్టర్ గారిని బాగా పలకరిస్తాము, కానుకలు ఇస్తాము, దశం భాగాలు ఇస్తాము, అన్ని చేస్తున్నాము. కానీ
మన క్రియలు బాగోకపోతే పరలోకానికి పాము. బాప్తీసం పొందినా సరే మిమ్మల్ని కొంతమందిని ఇక్కడ ఉన్న వాళ్ళని టచ్ చేస్తే ఎన్ని సంవత్సరాల క్రితం మీరు బాప్తీసం పొందారంటే మీరేం చెబుతారు? 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 25 సంవత్సరాలు లెక్క. ఎవరు సీనియారిటీ కొలది వాళ్ళు చెబుతూ ఉంటారు. అవునా? బాప్తీసం తీసుకున్నది మంచిదే, ప్రాముఖ్యతే. బాప్తీసం లేకపోతే పరలోక రాజ్యం లేదు. కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే క్రియలు. ఎవరి క్రియలు వారి వెంట పోవును. మునిస్వామి గారు బాప్తీసం తీసుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ అమ్మా తీసుకున్నారు, కుటుంబ సభ్యులు తీసుకున్నారని చెప్పి మంచిది. వారి గురించి ఆలోచన చేస్తే, చెప్పిన మాటలు వింటే వారి క్రియలు బాగానే ఉన్నాయి. అందరికీ సహాయము, ప్రజలందరికీ సహాయపడ్డాడు, ఇల్లు కట్టించాడు, ఇంకోటి సమస్తం. మరి దేవుని దగ్గర ఎలా ఉన్నదో నాకు తెలియదు కనుక వారి క్రియలు దేవునితో అంటుకట్టుకొని దేవుని కోసం జీవించి ఉంటే దేవుని రాజ్యంలో ఖచ్చితంగా మనం ఆయన్ని చూడగలుగుతాం. మీకు ఒక ఉపమానాన్ని నేను మీకు ముందుంచి ముగిస్తాను. మనకు తెలుసు, లోక సువార్త 16వ అధ్యాయంలో ఉన్నది 19వ వచనంలో ధనవంతుడు, పేద లాజరు. మీ అందరికి తెలుసు కదా ఈ స్టోరీ. ఎంతమందికి తెలుసు ఈ స్టోరీ? నలుగురే ఎత్తినట్టున్నారు. అందరికి తెలుసా? రైట్ అమ్మా, ఓకే రైట్, అందరికీ తెలుసు. అయితే ధనవంతుడు, లాజరు. ధనవంతుడని ఆయనకి మంచి పేరుంది. ఈ ధనవంతుడు అసలు ఎవరై ఉంటాడు? ధనవంతుడు ఎవరై ఉంటాడు? అక్కడ ఒక వస్త్రం, ఓదారంగ వస్త్రం ఆనాటి దినాల్లో ఎవరు ధరిస్తారంటే యాజకులు. అంటే ఆయన ఒక పాస్టర్ అయి ఉండొచ్చు, ఒక సంఘ కాపురు అయి ఉండొచ్చు. అవునా? ఒక పాస్టర్ అయి ఉండొచ్చు, ఒక గొప్పవాడు, ప్రజలకి తీర్పు తీర్చేవాడు. రకరకాలుగా ఆయనకి మనం ఊహించుకోవచ్చు. కానీ ఆయన ఏం చేశాడు? ఆయన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాడు కదా. కనీసం ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తికి కూడా కనీసం ప్రేమ చూపలేదు, దయ చూపలేదు, జాలి చూపలేదు. చూపించాడా? లేదు. ఆయన తన దగ్గర పనిచేస్తున్నవాడు, తన బల్ల మీద ఆ తిన్న ఎంగిల మెతుకుల్ని ఏరుకుని తిన్నటువంటి వ్యక్తి, తన కళ్ళ ముందు కనపడుతూ ఉన్న, వస్త్రహీనతగా ఉన్న, గాయాలతో ఉన్న, ఇబ్బందితో ఉన్నా కూడా పట్టించుకోకుండా తన కడుపే, తన ఇష్టమే, నా ఇష్టం అన్నట్టుగా తన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాడు. పేరుకి మాత్రం ఆయన ధనవంతుడు. మనం చెప్పుకోవచ్చు ఆయన ఒక పాస్టర్ గారు కూడా అనుకోవచ్చు. ఆనాటి కాలంలో యాజకులు తప్ప ఎవరు ధరించరు ఆ డ్రెస్సు. అలాంటి వ్యక్తి కనీసం ఎదుటిన్నటువంటి వ్యక్తిని, ఊర్లో ఉన్న వ్యక్తి కాదు, ఎక్కడున్నాడు ఆయన? ఎదురే, ఇంటిలోనే, తన బల్ల దగ్గరే, తన కళ్ళ ముందే యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరిచినటువంటి ఆజ్ఞలు, 2 ఆజ్ఞలు. ఏం ఆజ్ఞలు అయ్యి? 1, నన్ను ఆరాధించమన్నాడు. 2, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నప్పుడు ఈయన చేశాడా? ప్రేమించలేకపోయాడు. ఎవరిని? తన పొరుగువాడైనటువంటి లాజరును ప్రేమించలేకపోయాడు. మనం చాలా ఆలోచన చేస్తే మనము మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించం, కానీ ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తుల కోసం పరుగులు తీస్తూ ఉంటాం. అవునా కదా? ఇది నిజం. పాస్టర్ గారు
ప్రారంభించి ప్రార్థన, రండి 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 అని పాటలు పాడాలా, పిలవాలా. సతీష్ కుమార్ గారు ఒకసారి వచ్చి ఒక అనౌన్స్మెంట్ చేస్తే చాలు మొత్తం నిండిపోతారు. అవునా కదా? సరే, మంచిది. ఎట్లా మనం చూసుకుంటూ పోతే, మనం చిన్న లాజిక్ చెప్పాను నేను మీకు, ఎగ్జాంపుల్. మన ఇరుగు పొరుగు వారిని మనము ప్రేమించలేము. పిల్లరా, ఈ సమయంలో ఈ ధనవంతుడు చేసిన పని, తను చేసేది మంచి పని అనుకుంటున్నాడే కానీ పక్కన ఉన్నటువంటి వ్యక్తిని మాత్రం అసలు పట్టించుకోలేకపోయాడు. ఒక సమయం వచ్చింది, ధనవంతుడు చచ్చిపోయాడు. తన యొక్క ఎదుట ఉన్నటువంటి ఆ వ్యక్తి లాజరు కూడా చనిపోయాడు. లాజర్కు మాత్రం ఎవరు కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ లాజర్కి ఎవరు సహాయం పంపించాడు? దేవుడు దేవదూతల్ని. పిల్లరా, దానికి ముందు ఆయన కురుపులతో సీము రక్తము కారుతూ ఉన్న సమయంలో ఒక నర్సును పంపించాడు. ఎవరు అంటారు? ఆ నర్సు. ఎస్, రైట్. ఆ కుక్క వచ్చి ఆయన గాయాలని, నా కుక్కకు ఉన్నటువంటి ప్రేమ, దయ యాజకుడిగా ఉండి లేక ధనవంతుడిగా ఉన్నటువంటి వ్యక్తికి లేకుండా పోయింది. ఇలా మానవుని జీవితం ఎలాంటిది? అవునా? మానవుని జీవితం ఎలాంటిది? ఎవరి సౌఖ్యం వాళ్ళదే. చిన్న పాము ఒకటి కానీ ఇప్పుడు కానీ ఈ మధ్యలోకి వస్తే అమ్మా కింద పడేది మేమే. మిగతా వాళ్ళు, బాగున్న వాళ్ళందరూ పరిగెత్తుతారు. అరే రే, వీళ్ళు ఎట్టెళ్తారు, వీళ్ళని తీసుకెళ్దామన్న విధానం ఎవరికి ఉండదు. అంటే ఎవరి సౌఖ్యమో వాళ్ళదే. చిన్న పాము వస్తే అది నీడ పాము అయినా కావచ్చు, అలా ఉంటుంది. ఎవరి సౌఖ్యం వాళ్ళదే. ఈ ధనవంతుడు జీవితం జీవించినంత కాలం తన సౌఖ్యం తను చూసుకున్నాడే కానీ తన ఎదుటివాడి సౌఖ్యం మాత్రం చూడలేదు. సో ఇద్దరు చచ్చిపోయారు. ధనవంతుడేమో తన క్రియను బట్టి తను వెళ్ళాల్సిన స్థలానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? పాతి పెట్టబడి పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున అనుకున్నటువంటి లాజరును చూచి, అబ్రహామా, నా యందు కనికరింపబడి లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. కేకలు వేసి చెప్పెను. అబ్రహాం అంటున్నాడు, కుమారుడా, నీవు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఈ ఉపమానంలో ఇది. నీవు నీ జీవిత కాలంలో నీకిష్టమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించావు. పెద్దోళ్ళు చెప్పినా వినకుండా, పాస్టర్లు చెప్పినా వినకుండా నీ ఇష్టానుసారమైనటువంటి జీవితం. తాగొద్దురా బాబు, తిరగొద్దురా బాబు అంటే, ఓ నువ్వు మాకు చెప్పేది ఏంది? తాగటం, తిరగటం, డ్రగ్స్, రకరకాలైనటువంటి వ్యసనాల్లో మునిగిపోయి బానిసలైపోయి చివరికి మరణం మీదకి తీసుకొచ్చినప్పుడు, మరణాపాయ స్థితిలోకి వచ్చినప్పుడు, అయ్యా ప్రార్థన చేయ పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, మా అబ్బాయికి ప్రార్థన చేయండి అయ్యా, మా అమ్మాయికి ప్రార్థన చేయండి అని అడుగుతారు. ఎవరు అడుగుతారు? తల్లిదండ్రులు. చెప్పినంతకాలం తల్లిదండ్రుల మాట వినలా, ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించి చివరికి మరణాపాయ స్థితికి వచ్చినప్పుడు ప్రభువా ప్రభువా అంటే కుదిరిద్దమ్మా? కుదరదు. నీ ఇష్టానుసారమైనటువంటి జీవితం నువ్వు జీవించి, ఈ బ్రాకెట్లో మనం పెట్టుకుందాం, మన ఇష్టానుసారమైన జీవితం, మనం ఏ జీవితం జీవిస్తూ ఉన్నాం మనకు తెలుసు. ఒకటి పరలోకం, రెండు నరకం. నరకము పరలోకం ఉందని మనకు తెలుసు.
దేవునికి ఇష్టమైనటువంటి జీవితం నువ్వు జీవిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. దేవునికి ఇష్టం లేకుండా నీ ఇష్టమైన జీవితం నువ్వు జీవిస్తే ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. అవునా కదా? మనం ఇక్కడ బ్రతికినంత కాలం, మునిస్వామి బ్రతికినంత కాలం, లేక నువ్వు నేను మనమందరూ బ్రతికినంత కాలం మనల్ని తీర్పు తీర్చేవాళ్ళు ఏ ఒక్కరు కూడా ఉండరు. ఖచ్చితంగా నీకు నాకు మనందరికి మాత్రం తీర్పు ఉంది. ఎప్పుడో తెలుసా తీర్పు? మునిస్వామి దాటిపోయాడు కదా ఈ భూమి మీద నుండి. అలాగే ఎవరైతే ఈ భూమిని దాటిపోతారో, అనగా మానవుడు అన్నవాడు మరణిస్తాడు, అప్పుడు తీర్పు కంపల్సరిగా జరుగుతుంది. పిల్లరా, దేవుని దగ్గర ఖచ్చితంగా తీర్పు ఉంది. నీకు నాకు మనందరికీ ఎవరి క్రియలు వారి వెంట పోతాయి, తీసుకెళ్తాయి. ఈ భూమి మీద నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవించకూడదు. దేవుడు నిన్ను పుట్టించినప్పుడు దేవుని కోసం నువ్వు జీవించాలా. దేవుని కోసం జీవించాలంటే ఏం చేయాలమ్మా? ఇప్పుడు మీలో ఒక ప్రశ్న వేస్తున్నాను. దేవదూతను పంపించి నా కోసం ఎంతమంది చచ్చిపోతారు మీరు చేతులు ఎత్తండి అంటే ఎంతమంది ఎత్తారు చెప్పండి? యేసు ప్రభు కోసం చచ్చిపోయే వాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారు ఏమ్మా? యేసు ప్రభు కోసం ఎంతమంది చచ్చిపోతారు మీరు? ఒక పిలుపు మీకు కనపడితే చచ్చిపోతారా? అందరూ ఎత్తాం. వరకు ఇప్పుడు మీరు ఎత్తలేదేమో. నిజంగా చచ్చిపోతాం నా కోసం అంటే అందరూ ఎత్తారు కదా. యేసు ప్రభు కోసం చచ్చిపోయి ఏం చేస్తారు మీరు? ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. యేసు క్రీస్తు ప్రభు కోసం ఎంతమంది బ్రతుకుతారు మీలో? చేతులు ఎత్తండి. నోట్ చేసుకున్నాయి గారు. వీళ్ళు టీవీల కాడ కనపడితే చాలు, టీవీ కాడ కనపడితే చాలు ఎక్కండి. అవునా? యేసుక్రీస్తు ప్రభు కోసం బ్రతకాలంటే మనం ఏం చేయాలా? మనకై మనం చచ్చిపోయి జీవించాలా. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా మనము విడిచిపెట్టాలా. లోక ఆశలను కానీ, లోక క్రియలు కానీ, తలంపులు కానీ సమస్తాన్ని విడిచిపెట్టాలా. యేసుక్రీస్తు ప్రభు కోసం బ్రతకడం అంటే ఇది చాలా కష్టం. చాలా మంది ఎత్తారు చేతులు. అవునా కదా? చనిపోవటం అంటే ఊరకలేదు. ఇప్పుడు చనిపోవడం అంటే లటకంగా చనిపోతామేమో, అది ఉపయోగం లేదు. బ్రతకటమే ఇంపార్టెంట్. మనం ఏం చేయకూడదు? ఉదయం లేచిన కాడి నుంచి ఎదుటి వాళ్ళని హింసించకూడదు.